వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. రాజేంద్ర గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? ఐ థింక్ ఈ రోజు మళ్ళీ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనం చూసామండి. సో నిన్నట్లో చూస్తే 25,508 ఉండింది. ఈ రోజు ఓపెనింగ్ 24,450. సో అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ వస్తూ 22,300 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవటం చూస్తున్నాం. మేబీ లాస్ట్ 3 days ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 60 to 70 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూసాం మనం. ఎందుకంటే నిన్న ఎక్స్పైరీ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్లే చేసినట్టు తెలుస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,720 ఏదైతే లాస్ట్ వీక్ లో కింద ఆల్మోస్ట్ మనం ఈ వీక్ క్లోజ్ అవుతున్నాం. బికాస్ ఈ రోజు ఫ్రైడే కాబట్టి వీక్లీ చార్ట్స్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ఎక్స్టెండింగ్ బాటమ్ అనుకోవాలి అనుకుంటే కనుక ఈ రోజు 22,720 పైన క్లోజ్ అవ్వాలి, విచ్ ఇస్ 400 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఐ థింక్ అది పాసిబిలిటీ అయితే కనపట్లేదు యాజ్ ఆఫ్ నో. బట్ 2 గ్యాప్స్ ఉన్నాయండి ఈ వారం. సో 22,720 దగ్గర ఒక గ్యాప్ ఉంది, 22,508 దగ్గర ఒక గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 1 week 2 weeks లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఎంత పడుతుంది కిందకి అంటే కనుక సైకలాజికలీ 22,200 and 21,800 అనేది ఒక సపోర్ట్ జోన్ ఉంటుంది. దాని తర్వాత 21,281 ఏదైతే లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఫామ్ అయిందో అది వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంది. ఎప్పటి వరకు అది అంటే కనుక 23,518 పైన క్లోజ్ కాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ వీక్నెస్ అనేది ఈరోజు కొనసాగుతుంది. నిన్న ఆర్బీఐ ఏదైతే మెజర్ తీసుకుందో లైక్ స్మాల్ ఎన్బిఎఫ్సి అండ్ మైక్రో ఫైనాన్స్ కి లిక్విడిటీ పుష్ ఏదో చేసిందో అది నిన్న 1 day నిలిచింది. ఈ రోజు ఫిజిల్ అవుట్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివన్నీ కూడా 4 to 5% క్రాక్ అవుట్ అని చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 440 పాయింట్స్ కింద ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో బ్యాంక్ నిఫ్టీలో వన్ గుడ్ థింగ్ ఏంటంటే 47,800 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 4 weeks లో. సో ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ కింద సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అది బ్రీచ్ అయిందంటే కనుక నిఫ్టీతో పాటు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూస్తే 47,844 అండ్ అప్ సైడ్ ఐ థింక్ 49,142 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది క్యాప్ అయిందని చెప్పొచ్చు. ఆల్ ఇన్ ఆల్ 2 ఇండస్ట్రీస్ కూడా సెల్ ర్యాలీసే యాజ్ ఆఫ్ నో సూచిస్తున్నాయి. బట్ ఐ థింక్ డీసెంట్ ర్యాలీ వచ్చినప్పుడే సెల్ చేయాలి, ఎందుకంటే సెల్లింగ్ కి కూడా రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్ లో అయితే ఫేవరబుల్ గా లేదని చెప్పొచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, రవి గారు విశాఖపట్నం నుంచి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలో అడగండి. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ హెచ్డిఐఎల్ చెప్తారండి, హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అదొకటి లీసా ఇండస్ట్రీస్ ఒకటి. లీసా లీసా ఇండస్ట్రీస్ హెచ్డిఐఎల్. హెచ్డిఐఎల్ లో పెద్ద ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగానే ఇది కూడా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చండి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ లో ప్రాబ్లీ ఒక బేస్ అనేది ఫామ్ అవుతుంది ఈ రేట్స్ లో. సో నా ఉద్దేశంలో ఒక 10% ఇంకా కరెక్ట్ అయితే కనుక బయింగ్ జోన్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే నథింగ్ స్పెసిఫిక్ అండి, ఓవరాల్ మిడ్ క్యాప్స్ లాగానే ఈ స్టాక్ కూడా పర్ఫార్మ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాబ్లీ ఇట్స్ ఏ గుడ్ స్టాక్ ఓన్లీ, బట్ ఈ స్టేజ్ లో ఐ థింక్ రియల్లీ బయింగ్ చేయాలి అంటే కనుక ఇట్స్ నాట్ వర్త్ అనే సూచిస్తుంది. లీసా ఐ థింక్ వీఆర్ నాట్ ట్రాకింగ్ అండి ఆ స్టాక్ ని. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, కిషన్ గారు. కిషన్ గారు మేడం. రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి రాజేంద్ర గారు. మార్కెట్ వీక్ అవుతుంది కదా, నా దగ్గర జేబీ కెమికల్స్ 100 ఉన్నాయి సార్. ఇంకొకటి బేయర్ క్రాప్ అనేది అదొక 10 ఉన్నాయి. కొద్ది లాభాల్లో ఉన్నాను, లాభం తీసుకోమంటారా, లాంగ్ కు ఉంచుకోమంటారా? బేసికలీ మార్కెట్ పడుతుందని అమ్మటం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఒకవేళ మీరు మంచి స్టాక్ లో ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ అనే నా సజెషన్. సో మీరు చెప్పిన 2 నేమ్స్ దే ఆర్ డీసెంట్ నేమ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఫాల్ లాగే ఈ స్టాక్స్ కూడా పడుతున్నాయి. సో వన్ థింగ్ అండి, ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకోవాలి అనుకుంటే కనుక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో
1500 పాయింట్స్ నిఫ్టీ పడినాక ఇన్ఫాక్ట్ బేయర్ కూడా మనం చూస్తే 7100 నుంచి క్లోజ్ టు 4700 దాకా పర్సన్ చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో 4200 కూడా వెళ్ళటం చూసాం. సో ఇక్కడ అమ్మటం కన్నా ఐ షుడ్ వెయిట్ ఫర్ పుల్ బ్యాక్స్ అండి. ఐ థింక్ 5674 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది బేయర్ కి. అక్కడికి వస్తే కనుక ప్రాబ్లీ యూ షుడ్ ట్రై టు సెల్. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ పరంగా మనకు తెలుస్తుంది. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి ప్రమోద్ గారు. ప్రమోద్ గారు నమస్తే అండి. నమస్కారం. రాజేంద్ర గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ ఓలా ఎలక్ట్రిక్ నేను 8000 షేర్స్ కొన్నాను సార్ 70 రూపీస్ లో. సో హోల్డ్ చేయమంటారు లేకపోతే సెల్ ఆన్ ర్యాలీసా సార్? ఓలా ఎలక్ట్రిక్ మనందరికి తెలిసిందండి, ఇట్స్ ఎ న్యూ లిస్టెడ్ స్టాక్. సో లాస్ట్ ఆగస్ట్ లో లిస్ట్ అయింది. ఇది లిస్ట్ అయింది 76 దగ్గర. విత్ ఇన్ 20 days లోనే ఆల్మోస్ట్ 157 డబల్ కన్నా ఎక్కువ అవటం చేసాం. సో దీనిలో చార్ట్ ఫార్మేషన్ ఎక్కువ లేదండి, బికాస్ ఇట్స్ ఓన్లీ 7 to 8 months డేటానే ఉంది. సో మనకి రియల్ చార్ట్ కావాలంటే అట్లీస్ట్ 1 year డేటా ఉండాలి. అప్పటి వరకు ప్రైస్ డిస్కవరీనే కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది కాబట్టి సెల్ ర్యాలీస్ అనే చార్ట్స్ సూచిస్తుంది మనకి. ఎందుకంటే దీని బాటమ్ ఎక్కడ అనేది మనకి చార్ట్స్ లో కనపడదు కాబట్టి, ఆల్ టైమ్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి పుల్ బ్యాక్స్ లో వన్ షుడ్ ట్రై టు సెల్ అనే చార్ట్స్ పరంగా సూచిస్తుంది. సో నా ఉద్దేశంలో 80 రూపీస్ అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. 84 అనేది 200-day మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ పాయింట్ అది. సో మార్కెట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి మిడ్ క్యాప్స్ లో పుల్ బ్యాక్స్ వచ్చి ఈ స్టాక్ 75 వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ సెల్ పార్షియలీ. అండ్ 84 వచ్చేసరికి యూ షుడ్ బి కంప్లీట్లీ సెల్లింగ్ ఓలా ఎలక్ట్రిక్ అని చార్ట్స్ పరంగా తెలుస్తుంది. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు లోకేష్ హైదరాబాద్ నుంచి. లోకేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏ సెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఓవరాల్ రియాలిటీ నేను 20% క్లాస్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ టైంలో యావరేజ్ చేయొచ్చండి? బేసికలీ ఓవరాల్ రియాలిటీ మనకు చూస్తే కనుక మీరు టాప్ లో ఉన్నారు కాబట్టి 20% లాస్ అనిపిస్తుందండి. సో యాక్చువల్లీ 2023 ఫిబ్రవరిలో దీని ప్రైస్ 806 రూపీస్ ఉన్న స్టాక్. ఐ థింక్ బై ద టైమ్ డిసెంబర్ వచ్చేసరికి 2340 దాకా వెళ్ళటం చూసాం. సో లాస్ట్ 3 months లోనే ఆల్మోస్ట్ స్టాక్ 2400 నుంచి క్లోజ్ టు 1400 రూపీస్, అంటే 40% కరెక్ట్ అయింది. మీరు మిడ్ పాయింట్ లో కొన్నట్టు అర్థమవుతుంది, బికాస్ 20% లాస్ అంటున్నారని. సో దీనిలో సపోర్ట్ పాయింట్ మనం వెళ్ళి చూస్తే కనుక మేజర్ సపోర్ట్ అనేది దీనిలో 1275-1280 దగ్గర ఉందండి. సో 1475 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకో 200 పాయింట్స్ ఓబ్రా రియాలిటీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బాటమ్ లో మనం కొనగలుగుతాం అంటే డెఫినెట్లీ నో అనే ఆన్సర్ దానికి. ఎందుకంటే ఎవరం కూడా మనం బాటమ్ అనేది పిక్ చేయలేము. అక్కడ కొనాలంటే ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. సో అది గుడ్ స్టాక్ అండ్ డీసెంట్ స్టాక్ కాబట్టి మీరు సెకండ్ లాట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్యూములేట్ చేయమంటాను. సపోజ్ మీరు 100 కొనాలి అనుకుంటే 20 షేర్స్ ఈ ప్రైస్ లో కొనండి. అండ్ ఒక 200 రూపీస్ కిందకు వచ్చినప్పుడు ఐ థింక్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. బట్ అగైన్ ఎక్స్పెక్టేషన్స్ మీరు టోన్ డౌన్ చేసుకోవాలండి. ఇంతకు ముందులాగా 2600 400 వెళ్ళే ఛాన్స్ అయితే కనపట్లేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ మార్కెట్స్ బాగుంటే మళ్ళీ అగైన్ 2000 వరకు కూడా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అయితే నెక్స్ట్ 1.5 year లో ఓబ్రా రియాలిటీలో కనిపిస్తుంది. రైట్ సార్, వెస్ట్ గోదావరి నుంచి ప్రవీణ్ గారు లైన్ లో ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలో అడగండి. బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. నమస్కారం అండి రాజేంద్ర గారు. డిఫెన్స్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. డిఫెన్స్ స్టాక్స్ ఆల్మోస్ట్ 50% అన్ని క్రాష్ అయినాయి కదా. ఈ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? లైక్ జెన్ టెక్నాలజీస్ అండ్ బిఈఎల్ ఇవన్నీ డిఫెన్స్ స్టాక్స్ లోకి వస్తున్నాయి కదా. బేసికలీ మనకి 50% కిందకు వచ్చాయి అన్న క్వశ్చన్ కన్నా మేబీ బాటమ్ నుంచి ఇంకా ఎంత పైన ఉన్నాయో చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ జెన్ టెక్నాలజీస్ మీరు అన్నారు, ఆ స్టాక్ ని కనుక మనం చార్టికల్లీ చూస్తే కనుక 1.5 year బ్యాక్ ఆ స్టాక్ ఎక్కడ ఉంది అంటే కనుక ఇట్ వాజ్ ఓన్లీ 200 రూపీస్. ఎందుకంటే 2023 జనవరిలో ఆ ఫిబ్రవరిలో 200 రూపీస్ ఉన్న స్టాక్ విత్ ఇన్ 1.5 year 2600. సో మోస్ట్లీ 10 bagger అయిన స్టాక్. సో మనకు అనిపిస్తుంది టాప్ నుంచి హాఫ్ అయిందని. బట్ ఎవరైతే 200-300 లో ఉన్నారో వాళ్ళు స్టిల్ 5 times ప్రాఫిట్స్ లో ఉన్నారు. సో లాస్ట్ 30-40% ఏదైతే పెరుగుతుందో ఇట్స్ ఓన్లీ హైప్ లో పెరుగుతాయండి. మనం చూసాం కూడా గతంలో మేబీ 1600 నుంచి 2600 విత్ ఇన్ 1.5-2 months పెరగటం చూసాం, లైక్ జెన్ టెక్నాలజీస్ లాంటివి. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టుకుని కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఎందుకంటే 688 లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది జెన్ టెక్నాలజీస్ కి గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ మీన్ ఇది మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ కి వర్తిస్తుంది, బి షిప్పింగ్ కంపెనీస్ ఆర్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటివి. సో జెన్దే తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా ఒక 20% కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ నేమ్స్ ఇలానే ట్రేడ్ అవుతున్నాయి. స్టిల్ 4 to 5 bagger లాస్ట్ 2 years లో పెరిగిన నేమ్స్ ఇవి. మీరు రిస్క్ అపిటైట్ మీకు ఉంది అంటే కనుక షుడ్ ట్రై టు బై అండి. బట్ కొన్ని ప్రైస్ పాయింట్స్ కింద షుడ్ ట్రై టు ఎగ్జిట్. లైక్ 688 కింద ఒకవేళ జెన్ టెక్నాలజీస్ క్లోజ్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుని షుడ్ ట్రై టు ఎగ్జిట్. అదేవిధంగా ప్రీవియస్ ప్రైస్ మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా 20% or 30% పుల్ బ్యాక్స్ వస్తే అక్కడ ప్రాఫిట్స్ తీసుకోవడం కూడా ఇలాంటి టైంలో మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి రామారావు గారు లైన్ లో ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హెరిటేజ్ ఉన్నాయండి. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నాది 3500 షేర్స్ ఉన్నాయండి. హెరిటేజ్ 575 దగ్గర. అది ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే అట్లా హోల్డ్ చేయాలా? అగైన్ 550 అన్నారండి. ప్రాబ్లీ లాస్ట్ జూన్ చార్ట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మంత్లీ చార్ట్ సింగిల్ మంత్ లోనే 405 to 725 దాకా వెళ్ళటం చూసాం. సో మనందరికి తెలుసు ఆ హైప్ ఎందుకు క్రియేట్ అయింది. బికాస్ చంద్రబాబు గారు ఆంధ్రాలో సీఎం అయ్యారు అని, ఆయన కంపెనీ అని చెప్పి ఈ స్టాక్ ని విపరీతంగా పెంచడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ వాల్యూమ్స్ యావరేజ్ దీనిది మంత్లీ 1 crore కూడా అవ్వంది. ఆ మంత్ లో 10 crores వాల్యూమ్ అయింది. సో ఇలాంటి హైప్ వచ్చినప్పుడు న్యాచురలీ సెల్ ఆఫ్ అనేది ఉంటుందండి. బట్ దీనిలో ఈ స్టాక్ లో ఏంటంటే 405 ఏదైతే ఉందో ఒక కీ సపోర్ట్ అనేది బ్రీచ్ చేసింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 366 దగ్గర ఉంది. సో ఒకవేళ మార్కెట్ ఇంకా మిడ్ క్యాప్స్ లో కరెక్షన్ వస్తే కనుక దీని ప్రైస్ 325 నుంచి 296 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అగైన్ సేమ్ ఆన్సర్ అండి. బాటమ్ లో మనం కొనలేం కాబట్టి 325 వచ్చినప్పుడు ఐ థింక్ అక్కడ కూడా ఫియర్ అనేది మనకు ఉంటుంది కాబట్టి షుడ్ ట్రై టు డూ SIP ఈ స్టాక్ లో. సో 368 నుంచి 296 వరకు షుడ్ డెఫినెట్లీ బై హెరిటేజ్ అండి. 1 year to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఈజీగా పర్ యానం 15 to 20% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, హెరిటేజ్ బై అప్ టు 296. రైట్ రాజేంద్ర గారు. రాజేంద్ర గారు, మనం క్వశ్చన్ అడగడానికన్నా ముందు ఒక కాలర్ ఉన్నారండి, గోపాలకృష్ణ గారు భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు నమస్తే మేడం. నమస్తే అండి. రాజేంద్ర గారు ఉన్నారు, అడగండి. రాజేంద్ర గారికి నమస్కారం. మార్కెట్ ఏమో రోజు రోజుకు పడిపోతున్నది. అంచేత మా షేర్లు కూడా తగ్గిపోయినాయి బాగా. ఇప్పుడు కొద్దిగా అమ్మేసుకుని మరీ తగ్గాక ఇంకా కొనుక్కుందామని అనుకుంటున్నాం. కొద్దిగా వీటి గురించి చెప్పండి. సాలాతో 802లో కొన్నాను సార్, బాగా తగ్గింది. బిర్లా టాప్ 800లో కొన్నాను, అది తగ్గింది. దాని గురించి ఇప్పుడు అమ్మేసుకుని మళ్ళీ కొనుక్కుంటే తగ్గాక బాగుంటుందేమో అని కొంచెం సూచించవలసిందిగా రాజేంద్ర గారిని అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ అందరికీ కూడా సేమ్ అండి. బేసికలీ ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లీ ఇదే బోట్ లో ఐ థింక్ పయనిస్తున్నారు. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంది అంటే కనుక డెఫినెట్లీ దేర్ వుడ్ బి గుడ్ డేస్ కూడా. సో లాస్ట్ 6 months బ్యాక్ మనం చూస్తే కనుక మార్కెట్ పడదు అనే కాన్సెప్ట్ లోనే అందరం ఉన్నాం. బట్ అగైన్ మార్కెట్ మనకి ముందే డిస్కౌంట్ చేస్తుంది. బట్ లాస్ట్ 2 months గా ఐ థింక్ ఆ సెల్ ఆఫ్ అనేది కొనసాగుతుంది. డెఫినెట్లీ సమ్వేర్ ఇట్ విల్ స్టాప్ అండి మార్కెట్. ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా మంచి నేమ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ అవుతాయి. మీరు చెప్పిన నేమ్స్ బిర్లా సాఫ్ట్ ఇవన్నీ కూడా ఒక మంచి నేమ్సే. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ అనే నా ఉద్దేశం. సో దేర్ కెన్ బి మోర్ పెయిన్ అండి. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ కింద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. బికాస్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ ఎప్పుడైతే బేర్ మార్కెట్ ఉంటుందో ఆ సెల్ ఆఫ్ అనేది అంతే సివియర్ గా ఉంటుంది. సో అది ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో కొన్ని స్టాక్స్ అయితే ఆల్రెడీ హాఫ్ అయ్యాయి, కొన్ని 100% కూడా కరెక్ట్ అయ్యాయి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో. అండ్ కొన్ని మంచి స్టాక్స్ అనేది 20-30% రిట్రేస్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో మీరు ఉన్న 2 స్టాక్స్ కూడా దే ఆర్ గుడ్ స్టాక్సే కాబట్టి హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ మార్కెట్ మేబీ అరౌండ్ 21,000 ఆ రేట్ నిఫ్టీ వచ్చి ఆ రేంజ్ లో ప్రాబ్లీ ఒక బాటమ్ అనేది మనకి కనపడితే కనుక ఇన్ఫాక్ట్ యూ షుడ్ యావరేజ్ కూడా ఆ రేట్స్ లో. సో నా క్వశ్చన్ ఐ మీన్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే యాజ్ ఆఫ్ నో హోల్డ్. బట్ మార్కెట్ డెఫినెట్లీ ఒక పుల్ బ్యాక్ వచ్చి మీ దగ్గర ఉన్న షేర్స్ లో ఒక 25-30% ర్యాలీ వస్తే కనుక అట్లీస్ట్ పార్షల్ లాస్ బుక్ చేసి మళ్ళా ఐ థింక్ డౌన్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇట్ వోంట్ బి రన్ అవే మార్కెట్. సో మనం బుల్ మార్కెట్స్ ఎలా చూసామో ఒక 1,000 points పెరిగి 300 points పడి మళ్ళాగే పైకి వెళ్తుంది. అట్లనే బేర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. 1,500 points పడినాక ఒక 400-500 or 600 points రిట్రేస్ అయ్యి మళ్ళా కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంది. అది మనకి ఆల్రెడీ చార్ట్స్ లో ఉంది కాబట్టి పుల్ బ్యాక్ లో మీ స్టాక్ ఏదైతే 25-30% పుల్ బ్యాక్ వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ ఐ మీన్ ప్రాఫిట్స్ బుక్ చేయమని ఆర్ లాసెస్ కూడా బుక్ చేయొచ్చు.
రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు లలిత గారు రాజమండ్రి నుంచి. లలిత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎంఆర్ఎఫ్ టెక్నికల్స్ అండ్ ఎంఆర్ఎఫ్ ఎంట్రీ లెవెల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నానండి, అలాగే ఎంఎండ్ఎం కూడా. ఎంఆర్ఎఫ్ బేసికలీ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ లిస్టెడ్ స్టాక్ 1 lakh పైన ఏదైతే ట్రేడ్ అవుతుందో. సో స్టాక్ ఆల్రెడీ 1,50,000 నుంచి 1,04,000 కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుందండి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్స్ అయితే బ్రీచ్ అయిపోయాయి. ఎందుకంటే 2023 సెప్టెంబర్ లో ఏదైతే లో ఫామ్ అయిందో 1,06,405 అది కూడా బ్రీచ్ అయింది. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ దీనికి 96,000 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 8,000 పాయింట్స్ ఎంఆర్ఎఫ్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. ఎందుకంటే టాప్ నుంచి 40% కరెక్ట్ అయింది అండ్ ఇట్స్ అ వెరీ వెరీ డీసెంట్ అండ్ గుడ్ నేమ్. అండ్ ఈ స్టాక్ ని మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో 10-year టైం ఫ్రేమ్ లో ఎప్పుడు కూడా మనకి అట్లీస్ట్ 5-year టైం ఫ్రేమ్ లో ఎప్పుడు కూడా మనకి లాస్ అనేది ఇవ్వలేదు ఈ స్టాక్. సో 1,04,000 నుంచి 96,000 వరకు యూ షుడ్ ట్రై టు బై. అండ్ ఎంఎండ్ఎం చూస్తే కనుక బిగ్ క్రాక్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే రావటం చూస్తున్నాం అండి. సో మనందరికి తెలిసిందే ఐ థింక్ టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తారని ఒక వార్త రావటం ఉంటే అక్కడి నుంచి ఎంఎండ్ఎం లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. 3,700 నుంచి 2,600 దాకా కరెక్ట్ అవటం చూసాం. బట్ అగైన్ 2,400 లో దీనికి ఒక మేజర్ సపోర్ట్ ఉందండి. ఇన్ఫాక్ట్ ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ కిందకు వస్తే కనుక. అండ్ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ అరౌండ్ 2,100 దగ్గర ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఆ రేంజ్ లో డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. సో 2,400 నుంచి 2,100 వరకు ఎంఎండ్ఎం మీరు లాంగ్ టర్మ్ కి అక్యుములేట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు.